సదాచారుడైన బ్రాహ్మణుడు ఆ దేశపు రాజును కలిసి తన కుమార్తె వివాహానికి ఆర్థిక సాయం చెయ్యమని ప్రార్థించాడు. రాజు కోశాధికారిని పిలిచి బ్రాహ్మణునికి 1,000 బంగారు నాణాలు ఇవ్వమని ఆదేశించాడు. బ్రాహ్మణుడు, ఓ మహారాజా, మీరు ఇస్తున్న ఈ సొమ్ము నా కూతురు వివాహానికి సరిపోదు అన్నాడు. అది విన్న రాజు కోశాధికారితో 2,000 బంగారు నాణాలు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అయినా బ్రాహ్మణుడికి తృప్తి కలగలేదు. రాజు ఈసారి 10,000 బంగారు నాణాలు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశాడు. అప్పటికీ బ్రాహ్మణునికి తృప్తి కలగలేదు. రాజు కోశాధికారితో ధనాగారం తెరిచి బ్రాహ్మణునికి ఎంత కావాలో అంతా తీసుకుని పెండ్లి వైభవంగా జరిపించమన్నాడు. అప్పటికీ తృప్తి చెందని బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీ దానగుణానికి నేను కృతజ్ఞుణ్ణి. మీరు ఇవ్వజూపిన సంపద మీకు సంక్రమించినది. నాకు ఎంత స్వల్ప మొత్తమైనా సరే స్వశక్తి మీద అర్జించినది నాకు కావాలి అని కోరాడు. బ్రాహ్మణుడు మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. రాజుగారు బ్రాహ్మణుడిని మీకు కావలసిన సంపద రేపు తీసుకువెళ్దిరు గాని రేపు రండు అని కోరుకున్నాడు. తర్వాత రోజు ఉదయం మారువేషంలో రాజు పని కోసం వెళ్ళాడు. ఒక వడ్రంగి దగ్గరికి వెళ్లి చాలా కష్టపడి పనిచేసి 2 రాగి నాణాలు దినసరి వేతనంగా సంపాదించాడు. అది చూసిన రాజు చాలా ఆనందపడిపోయాడు. తర్వాత రోజు రాజు సన్నిధికి వచ్చిన బ్రాహ్మణుడికి 2 రాగి నాణాలు ఇస్తూ రాజు ఇలా అన్నారు, నేను ఎంతో కష్టపడి ఇంత మాత్రమే సంపాదించగలిగాను అన్నారు. చాలా ఆనందపడిన ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గర ఆ 2 రాగి నాణాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. జరిగిందంతా భార్యకు వివరించాడు. అది విన్న భార్య చాలా కోపంగా అతన్ని దూషిస్తూ, నీకు బుద్ధి లేదు, రాజు ఇవ్వాలనుకున్న ధనాన్ని నిరాకరించావు అంటూ ఆ 2 రాగి నాణాలను విసిరి కొట్టింది. ఆ నాణాలు పడిన చోట 2 వృక్షాలు వెలసాయి. వీటి కొమ్మల నుండి బంగారు నాణాలు, రత్నాలు, ముత్యాలు ఉండటంతో దంపతులు ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపాడు. రాజు, రాణి, పరివారం అంతా విచ్చేశారు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపారు. ఒకరోజు బ్రాహ్మణుడు భార్య బ్రాహ్మణుడిని ఇలా అడిగింది, మీకు ఈ 2 రాగినాలు ఇంత శక్తివంతమైనవని మీకు ముందే తెలుసా అని. అది విన్న బ్రాహ్మణుడు, అసలు నాకు ఏవీ తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మనం తీసుకునే అర్ధన అన అయినా సరే మనం మంచి వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటే మనకు మంచే జరుగుతుంది. స్వార్థపరుడి దగ్గర నుంచి దొంగలించిన సొమ్ము, ఒకరిని బాధ పెట్టిన సొమ్ము తీసుకుంటే తిరిగి మనం కూడా బాధను అనుభవించవలసి వస్తుందని వివరంగా చెప్పాడు. అందుకనే అంటారు, మనం ఇచ్చే ప్రతి రూపాయి స్వార్థంతో ముడిపడి ఉంటే అది మనల్ని తిరిగి నాశనం చేస్తుంది. అందుకనే ప్రజల నుంచి పన్నుల రూపంలో సేకరించిన ధనాన్ని రాజు ఇస్తాన్న బ్రాహ్మణుడు నిరాకరించాడు. బ్రాహ్మణుడు కోరిక మేరకు రాజు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ 2 రాగి నాణాలే కనక వృక్షాలుగా మారిపోయాయి.